హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎస్ వీకెండ్ వైబ్స్. ఈ వీడియో ఏంటంటే మేము వైజాగ్ టు బెంగళూరు ట్రావెల్ చేస్తున్నాం. డొమెస్టిక్ ఫ్లైట్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాం. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. వైజాగ్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం. ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకు ఇలా డిపార్చర్స్ బోర్డు ఉంటుంది అనమాట. మన ఫ్లైట్ ఏం జరుగుతుంది ప్రజెంట్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే మన టికెట్ అండ్ ఆధార్ కార్డ్ చెక్ చేస్తారు. రెండిట్లో సేమ్ నేమ్ ఉండేటట్టు మీరు టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడ ఎంట్రన్స్లో మన డొమెస్టిక్ ఫ్లైట్ కాబట్టి మన ఆధార్ కార్డు అండ్ ఫ్లైట్ టికెట్స్ అయితే చెక్ చేస్తారు. అదే మీరు ఒకవేళ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే పాస్పోర్ట్ అండ్ టికెట్స్ అయితే చెక్ చేస్తారు. నెక్స్ట్ అలా ఎంటర్ అవ్వగానే మన దగ్గర ఏమైనా క్యాబిన్ బ్యాగేజ్ ఉంటే ఇలాంటివి ఉంటాయి అన్నమాట, స్కాన్ చేసేవి. సో ఇక్కడ వచ్చేసి మేము ఇండిగో ఫ్లైట్లో వెళ్తున్నాం కాబట్టి పైన ఇండిగో అని సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళేసి మన బ్యాగ్ ఇస్తే మన బ్యాగ్ స్కాన్ చేసి మనకు ట్యాగ్ వేసిస్తారు. ఇచ్చిన తర్వాత మనం ఏ ఎయిర్లైన్స్లో వెళ్తున్నామో ఆ ఎయిర్లైన్స్ యొక్క కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి మన బ్యాగేజ్ అయితే డ్రాప్ చేసేయచ్చు. అండ్ ఒకవేళ మీ దగ్గర చెక్ ఇన్ బ్యాగేజ్ ఏం లేదు అంటే ఓన్లీ క్యాబిన్ బ్యాగేజ్ ఉంటే డైరెక్ట్ వెళ్ళి మీరు బోర్డింగ్ పాస్ తీసుకోవచ్చు అనమాట. మా దగ్గర చెక్ ఇన్ బ్యాగేజ్ ఉండింది, సో మేమైతే ట్యాగ్ వేయించుకొని మరి ఇక్కడ చెక్ ఇన్ బ్యాగేజ్ ఒకసారి వెయిట్ వేస్తారు. వెయిట్ అంతా కరెక్ట్ ఉంది అంటే మనకి ఇంకా బోర్డింగ్ పాస్ ఇచ్చేస్తారు మన బ్యాగ్ తీసేసుకొని. అండ్ మన బ్యాగ్కి ఇలాగా ట్యాగ్ వేసేస్తారనమాట. ఇండిగో ఎయిర్లైన్స్లో మనకు 15 kgs చెక్ ఇన్ బ్యాగేజ్ ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు అండ్ 7 kgs క్యాబిన్ బ్యాగేజ్ ఇస్తారు. ఇంకా మనం బోర్డింగ్ పాస్ ఇలా ఉంటుంది. బోర్డింగ్ పాస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట ఈ కౌంటర్స్లో. ఈ బోర్డింగ్ పాస్ తీసేసుకొని మనం నెక్స్ట్ అయితే మన సెక్యూరిటీ చెక్ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మన ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ ఇలా ఒక ట్రేలో పెట్టేసి అక్కడ ఇంకొక స్కానర్ ఉంటుంది, ఆ స్కానర్లో పంపించేయాలి. అండ్ మన దగ్గర ఏమైనా బ్యాగ్స్ ఉన్నా కూడా ఆ స్కానర్లో పంపించాలి. తర్వాత మనల్ని మొత్తం స్కాన్ చేసేస్తారు. ఇంతకు మించి ఏమి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఫ్లైట్ ఎక్కడం చాలా సింపుల్. మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వెయిటింగ్ హాల్ అని ఉంటుంది, ఇక్కడికి వెళ్ళి వెయిట్ చేయాలి. మన గేట్ నెంబర్ మన బోర్డింగ్ పాస్లో ఇచ్చి ఉంటారనమాట. సో ఆ గేట్ నెంబర్ దగ్గర మనం వెళ్ళి కూర్చోవాలి. ఈ బోర్డింగ్ పాస్లో గేట్ నెంబర్, సీట్ నెంబర్, బోర్డింగ్ టైం మొత్తం ఇస్తారు. ఆ గేట్ నెంబర్ బోర్డింగ్ పాస్లో ఏది ఇచ్చారో అక్కడికి వెళ్ళి మనం వెయిట్ చేయాలన్నమాట. ఇక్కడ మాకు 4 గేట్ నెంబర్ ఇచ్చారు. 4 గేట్ నెంబర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాం. సో బోర్డింగ్ టైం అవ్వగానే గేట్ వైజ్ పిలుస్తారనమాట. ఇక్కడైతే మాకు ఫైనల్ కాల్ వచ్చింది. సో మేము ఇంకా వెళ్ళి ఫ్లైట్ ఎక్కేయడమే. మేమైతే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ వెళ్తున్నాము. మేము 8 o'clockకి ఫ్లైట్ ఉంది. కానీ మీరు ఒక 2-3 hours ముందే వచ్చేటట్టు ప్లాన్ చేసేసుకోండి మీ ఫ్లైట్ టైమింగ్స్ బట్టి. డొమెస్టిక్ అయితే, ఇంటర్నేషనల్ అయితే ఒక 4 hours ముందే ఉండడం బెస్ట్ అనమాట. ఎందుకంటే అక్కడ ఇమిగ్రేషన్ అనేది ఒకటి యాడ్ అవుతుంది కాబట్టి. డొమెస్టిక్ ఫ్లైట్ చాలా సింపుల్ ఎక్కడానికి. అండ్ ఫ్లైట్ ఎక్కే ముందు కూడా మనకు ఒకసారి మన టికెట్ మీద ఏదో టిక్స్ వేసి ఇచ్చేస్తారు. సో ఇలాగా ఫ్లైట్ ఎంటర్ అయిపోవడమే. మేమైతే ఎలాంటి సీట్ ముందే బుక్ చేసుకోలేదు, మాకు ఫ్రంట్ సీట్సే వచ్చాయన్నమాట లక్కీగా. అండ్ కూర్చోగానే మనకు ఇలా ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తారు, సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అవి. సో ఇవైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మన ఫ్లైట్ అయితే టేకాఫ్కి రెడీ అయిపోతుంది. ఫ్రంట్ సీట్లో రావడం వల్ల మాకైతే చాలా స్పేషియస్గా చాలా బాగా జరిగింది జర్నీ అయితే. ఇంకా అలాగా మేము బెంగళూరులో 1.5 hour అంతా బెంగళూరు రీచ్ అయిపోయాం. డెస్టినేషన్కి రీచ్ అవ్వగానే ఫస్ట్ మీరు మరీ చేయాల్సింది ఏంటంటే మరీ ఒకసారి సేమ్ ప్రాసెస్ అక్కడ ఏదైతే చేశారో వైజాగ్లో వెళ్ళే ముందు ఇక్కడ కూడా దిగిన తర్వాత సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఏంటంటే మనకు మరీ ఇమిగ్రేషన్ కాదు, మరీ మనకు మన ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ చెక్ చేస్తారు. ప్లస్ మన బ్యాగేజ్ కూడా స్కాన్ చేసి మనల్ని కూడా సెక్యూరిటీ చెక్ చేసి పంపిస్తారనమాట. సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా ఉంటుంది. ఫస్ట్ మీరు వెళ్ళేసి ఇలా బెల్ట్ పైన కొన్ని బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. మన బ్యాగ్ ఎక్కడ ఉందో చూసుకొని తీసేసుకోవాలి ఫస్ట్. మీ దగ్గర చెక్ ఇన్ బ్యాగేజ్ ఉంటే ఖచ్చితంగా మీరు
చెక్ ఇన్ బ్యాగేజ్ ఎయిర్పోర్ట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే ముందు ర్యాపింగ్ చేయించుకోండి బ్యాగ్కి. అలా అయితే మీకు డ్యామేజ్ అనేది ఉండదన్నమాట. ఇక్కడ మాకు కొంచెం డ్యామేజ్ అయింది, సో మీరు ర్యాపింగ్ చేయించుకుంటే బెటర్. అండ్ ఎయిర్పోర్ట్లో ఇలా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వీల్ చైర్ ఆప్షన్ ఉంటుంది. ఫ్లైట్ ఎక్కిచ్చేది అండ్ డ్రాపింగ్ మొత్తం వీళ్ళే చూసుకుంటారనమాట. దీనికి కొన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి, కొన్ని ఛార్జబుల్ ఉంటాయి అన్నమాట. ఇంకా అలాగా మేము బెంగళూరు ఎయిర్పోర్ట్లో అయితే దిగాం అండ్ ఎగ్జిట్ కూడా అయిపోయాం మొత్తం కంప్లీట్ చేసుకొని. మేము వెళ్ళిన రోజు ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతూ ఉండింది. ఇంటర్నేషనల్ హౌస్ కీపింగ్ వీక్ అంట. ఇదైతే చాలా గ్రాండ్గానే చేస్తున్నారు ఇక్కడ. ఎయిర్పోర్ట్లో అయితే దిగేసామండి. చాలా హెడ్ఏక్ అయితే వచ్చేసింది కాబట్టి ఫిల్టర్ కాఫీ అనేది 140 రూపీస్ అంటే. తిన్నా అక్కడ నుంచి మేము ఇంకా కార్ తీసుకొని మా ఇంటికి అయితే బయలుదేరిపోయాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో CS Weekend Vibes. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.